ఇటువంటి పెద్దలంతా కూడా విన్నదాన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందని అంటే అసలు మల్లన్న ఎందుకు ఈ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ రంగం చూసినా ఈ పాలక వర్గాలు అన్ని సమస్యల్ని సృష్టించి బీసీల అస్తిత్వం లేకుండా అధికారంలో పాలు పంచుకొని ఇవ్వకుండా అట్లాగే మరి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయకుండా మనల్ని దాదాపు ఈ రాష్ట్రం ఏర్పడి 69 సంవత్సరాలైనా అట్లాగే కేంద్రంలో స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా బీసీల యొక్క గతి అధోగతిగా కనిపిస్తుంది. అసలు ప్రజాస్వామ్యం అంటే అసలు అర్థం లేకుండా ఒక మేడిపండు ప్రజాస్వామ్యంగా మేడిపండు చూడు వేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పొరుగులుండు అన్నట్టు వేమన చెప్పిన పద్యాన్ని మనం అనువదించుకుంటే బీసీల యొక్క పరిస్థితి ఈ సమాజంలో అంత ఘోరంగా ఉంది. కాబట్టి మనం ఈ పాలక వర్గాల నుండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. గతాన్ని చూసినా వర్తమానాన్ని చూసినా భవిష్యత్తును అంచనా వేసినా ఆ పరిస్థితులు మనకు కనబడట్లేదు. కాబట్టే ఈరోజు మల్లన్న గారి ఆధ్వర్యంలో ఈ బీసీ పార్టీ పెట్టడం ఒక సుదినం. ఇది అందరికీ తెలంగాణ ప్రజలకి శుభాకాంక్షలు తెలుపుతూ మనం అంతా విడిగా ఉంటే విడిగా ఉంటాం, విడిపోతాం, కలిసి ఉంటే నిలుస్తాం, కలిసి పనిచేస్తే గెలుస్తాం. అట్లాగే జనం మనది, బలం మనది, ఉద్యమిస్తే విజయం మనది. కాబట్టి ఈ తీర్మానం మల్లన్న గారికి మనం అందరం కూడా శుభాకాంక్షలు అందజేస్తూ ఇది ఒక శాంతియుత వాతావరణంలో తెలంగాణ ఉద్యమం ఏదైతే ముందుకు పోయిందో సబ్బండ వర్గాలని, కులాలని, తెగల్ని అందరినీ కలిసి అన్ని సంఘాలతోని సమన్వయపరుస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ ఈ రోజు నుండే మరి రూపుదిద్దుకొని ముందుకు సాగాల్సిందిగా ఈ కార్యక్రమంలో ఈ యజ్ఞంలో మనం అందరము ఉండి మన వంతు కర్తవ్యాన్ని మన వంతు సహసకారాన్ని అందిస్తామని మీరందరూ కూడా భావి భారత లేదా ఈ తెలంగాణ రాష్ట్ర నిర్మాతలుగా నిర్ణేతలుగా అందరూ పాలు పంచుకోవాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ప్రొఫెసర్ బాబు చిన్న మెసేజ్